తెలుసా? పట్టం పేరు తెలుసా? అంటే అయోధ్యపురములో హరిశ్చంద్ర మహారాజమ్మ ఆడు తప్ప అనేవాడు సత్యవంతుడు ధర్మశీలి అటు వెళ్ళి అటువంటి సత్యవంతుల వద్దకు వెళ్ళి వాడు తప్పని వాడు పలుకు పొంగల వాడు మాట మహారాజు వారి దగ్గరకు వెళ్ళి ఏం చేస్తుంది సత్యవంతుడు కాబట్టి అతని వద్దకు మీరు ఏం చేయాలి తెలుసా? హరిశ్చంద్ర వద్దకు వెళ్ళి సత్యవంతుడు కాబట్టి అంతేకాదు అమ్మా సంగీత ఇరువురు నాట్యం చేత అతను లాలించి వేలించి పాటలు పాడి మీ యొక్క నాట్యం చేత ఆ యొక్క హరిచంద్రుని మెప్పించి భ్రమించి ఏం తెలుసా? అతనే పొంగిచి రావదను
లాలించి మీ మాటల చేత మీ సంగీతం చేత మీ నాట్యం చేత లాలించి పేలించి బలపించి హరిచంద్రుడి చేత ఒకే ఒక మాట పొంకించాలి అబద్ధం ఆడించాలి లేదు అనిపించాలి ఆ ఒక్క మా పని చేసుకుని ఇచ్చేస్తారు లేదనుకో ఒకవేళ పొంకించలేకపోతే మమ్మల్ని పెళ్ళాడమని ప్రాధేయపడి పెళ్ళైనా ఆడమని చెప్పండి. ఒకవేళ పెళ్లి ఆడకపోతే ఒకవేళ నా పెళ్లి కూడా చేసుకోలేదు అనుకో ఏం చేస్తారు తెలుసా? హరిశ్చంద్రుడి దగ్గర క్షత్రియ రాజులకు ఆతమని చక్రవర్తులకు ఏమున్నా తెలుసునా? భూచక్ర గొడుగు అనేటువంటిది ఉంటున్నాడు. ఆ భూచక్ర గొడుగు మీరు పొందులు గాడి తెచ్చినట్లయితే ఆ భూచక్ర గాడి తెచ్చినారనుకో వాడు వంశమే వాడు వంశమే నిర్వంశమైపోతున్నారు. ఒకటి పెళ్ళాడని ఎడల హరిచంద్ర వస్తున్నట్టు భూచక్ర కొడుకునైనా ఏ ప్రకారంగా నాకు తెచ్చేవాళ్ళమ్మా. అలాగే తండ్రి గారి ఆజ్ఞ కాబట్టి రాజ్యంత ఎంత వాళ్ళ అనాభారం ఎంత మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. జనములో చిటికిలో చేయగలం. మిమ్మల్ని గురించే నగరేడు మూసిపోయింది. ఏమే రాజులు ఎంత ఎంత ముందు వ్యాపారం బాగా జరుగుతుంది. ఎట్లా మీరు ఇద్దరు వచ్చినారమ్మయ్యా మూత పడిపోయింది. ఎవరు మీవేశాలు ఇది ఎంత ఏమనంటే వీళ్ళు అంత సందాలతో పుట్టినారు. రాజుని వాళ్ళ తండ్రి గారు ఎప్పుడైతే పోయి మోహించమన్నారు రాజు ఎంత ఆయన అన్న సంతాలు చూపించి అతను మోహించి పిల్లలు తదుపరి అట్లా రాదని అనుకో రాజుగారు మనకు లొంగలేదనుకో మనకు అదే ఎన్నో ప్రముఖ విత్తనం వస్తున్నాయి. మచ్చ మందు, మరల మందు, తక్కు, విద్యలంతా మనం నేర్చున్నాం. ఆ రాజు ఎంత ఆలస్యం చేస్తే దక్షిణ బయలుదేరి అదే వీటిని మనం పట్టలేమరబ్బా. 2 ఆవులు కట్టుకొచ్చేస్తున్నాయి. వీటిని మనం పట్టుకొట్టేయలేమా? ఏమంటే ఎప్పుడు తండ్రి నేర్పించినారు. అమ్మ పోదరో అమ్మ తక్షణమే మనం నేరుగా పోయా అనంతరం జనాలు హరిచంద్ర మహారాజు జనాలు చూడాలి. మనం పెళ్లి చేసుకోవాలి. ఇది ఏమి మాసమే మాకు తెలుసు.
మాసమే కదమ్మమ్మ చిత్రమ పువ్వుల తెలగొనమమ్మ ఎవరంటే చైత్ర మాసం అంటే వానాకాలం అనవచ్చును, వర్షాకాలం అనవచ్చును. ఈ వానాకాలంలో ఈ పూ చెట్లన్నీ పూసి కాసి వికసించి పరిమళం చెందుతున్నాయి కాబట్టి ఆ పుష్పాలన్నీ కోసుకోవాలంటున్నారు. సరేనమ్మా, మీ మాట ప్రకారమే ఈ పుష్పాలన్నీ కోసుకుంటాం. ఏం చేయాలి? ఏమండి అమ్మ హల్లందరూ మంచి మల్లె పువ్వులు మధ్యకి ఈ యొక్క పుష్పాలన్నీ కోసుకొని ఉండు మేమే ఈ యొక్క మల్లె పువ్వులంతా కోసుకొని కొన్ని మాలలు కట్టి కొన్ని చిన్నులు కట్టి ఆ యొక్క చాచర్ భగవంతున్నారు కదా వైకుంఠమాసుడు ఆయన పాదాలు గారు పెట్టుకొని వేడుకున్నట్లయితే మనం అనుకున్న పనులు నెరవేర్తాయమ్మంటున్నారు. ఒక మాట మనం ఆడుకుంటూ పాడుకుంటూ కేలి విలాసంగా ఈ యొక్క అయోధ్యపురి పట్టణానికైతే చేరుకున్నాం. ఆ యొక్క హరిచంద్ర మహారాజు ఉండే చోటు వచ్చినామా నుండి పరీక్ష వచ్చినామా అవునమ్మా కొంచెం బలుపు తీర్చుకోండి చేస్తా ఉంటాను. కూర్చొని నువ్వు చేసేది మనం కొంచెం పనండి కూర్చొని చేద్దామా నిలబడుకొని చేద్దామా ఆలోచన మహారాజు ఏ వనంలో ఉన్నాడు అనేసి ఆలోచన చేయాలి. అరిగి పని తెచ్చుకుంటే ఇరిగిపోయేదాకా పడుతుంది. సరే కట్ చేసి వస్తుంది చేసుకో అమ్మాయ ఆడవాళ్ళ మీద చేయండి నాకు ఆలోచన. ఆడవాళ్ళ మీద ఎక్కడ చూసావా కట్ చేసి పోయింది అనుకోయా సుభాదేవ్ సుభాదేవ్ కారు కూర్చున్నా సౌత్ ఆడేం పని చూడే ఏమే ఇంకా ఎటువంటి వాడు తెచ్చునా
వయసు పలకాడు నాకు ముందుగా యాడ మండి నీకు ప్యాంట్ చేతులు చద్దరి చంద్రుడు దాన ధర్మంలో గొప్పవాడు దాన ధర్మం కదా ఆయనకి ఇప్పుడు లేచేది ఇంకా ఎట్లొచ్చినా మోసపోతే వచ్చే వారం నీతి ఎందు నిజాయితీ ఎందు ఆడు తప్పనివాడు పొలు బొంకనవాడు మరణీతి తప్పనివాడు అటువంటి మారు మాట్లాడేవాడు అటువంటి హరిశ్చంద్ర ఇట్లే కదా మీ నాయన ఎన్ని గుర్తులు చెప్పినాయో సరే ఈయన యొక్క కీర్తి ఈయన యొక్క జగతి ఈయన యొక్క ప్రఖ్యాతి వీడు తెలిసిన ఏమండి జగత్తులో ప్రఖ్యాతుడే కమలహారా. ఇదిగో సత్యభాష హరిశ్చంద్రుడే సురేంద్రహారా. రెండు మీద వస్తుంది అమ్మా రెండు మీద నాకు ఊరు లేదనుకోనవా లోపల మీద రెండు మీద చూద్దాం. సరే ఈ జగతికే ప్రఖ్యాతి కాసినటువంటి వాడు ఆ యొక్క సత్యభాష హరిశ్చంద్రుడు అవును ఇంకా యొక్క వాడు తెలిసిన ఏమండి